ఎక్కండి 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 బాబు ఎక్కండి ఎక్కండి ఓకే బాబు అందరూ చిల్లర తీసి చేత పట్టుకోండి డబ్బులు తీయండి డబ్బులు తీయండి అందరూ డబ్బులు తీసి చేత పట్టుకోండి బాబు బాబు డబ్బులు తీ అశోక్ నగర్ తెలుసులే బాబు నాకు అక్కడికి కొత్త ఫేస్ లో ఉంది ఎక్కడికి వెళ్ళాలి నువ్వు బుద్ధుందా నీకు కడుపుకి అన్నం తింటావా గడి తింటావా శుభమాన్ని పని మీద వెళ్తుంటే ఎక్కడ కనబడతావేట ఏమండి కండక్టర్ ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని అడిగితే అంత కోపడతారు ఎందుకండి ఎందుకండి చూడు బాబు ఏడుస్తున్నావు కనుక చెప్తున్నాను మా ఇంటికి మీ ఇంటికేలే బాబు నీ ఫేస్ కి ఇంకొక ఇల్లు కూడానా ఏ స్టాప్ లో దిగుతారని అడుగుతున్నానన్నమాట అంటే ఏంటయ్యా నేను ఏ స్టాప్ లో దిగుతాను ఏం తింటాను ఏం తాగుతాను అన్ని నీకు చెప్పాలా కోరని ఏమక్కడ మాడా 2 రూపాయలు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ దిగు టికెట్ మాత్రం అడగొద్దు ఈ కండక్టర్ ఉద్యోగం నా వల్ల కాదు బాబోయ్ వెంటనే మందు కొట్టేయాలి బాబు డబ్బులు తీ డబ్బులు తీ డబ్బులు తీయండి డబ్బులు తీ బాబు డబ్బులు కనిపిస్తుంది ఎక్కడికి నేనా నువ్వు కాకపోతే నేనా కండక్టర్ ఉద్యోగం చేస్తా ఏంటి అందరి మీద కోపకిచ్చుకుంటా నేనే కోపకిచ్చుకున్నానండి ఇదిగో మర్యాదగా చెప్పేది నేహ మనకు అల్లుడున్నాడా నాకేం తెలుసండి మీకున్నాడు నాకు లేడు ఉన్నాడా నాకు అల్లుడున్నాడా వాడికి అల్లుడున్నాడు నాకు తెలీదు ఆడికో మా ఉన్నాడు నాకేం తెలుసండి ఆడికి ఇంకో మా ఉన్నాడు ఉంటే నాకేంటయ్యా ఆడు మనమే ఎందుకురా మీరు నన్ను ఇలా హింస పెడుతున్నారు మామూలుగా ఉన్నప్పుడే ఎక్కువ తాగేస్తాను రా టెన్షన్ లో ఉంటే ఇంకా ఎక్కువ తాగేస్తాను రా ఓనర్ అయిపోతా డబ్బులుది డబ్బులుది సరే రావు అమ్మా ఓరి నీ మీసాలు తగలేయోయ్ ఇదేంటి తోటకూర ఇదేంటి గుట్ట లగేజ్ డబ్బులు ఏంటి లగేజ్ డబ్బులా నవ్వుతావేంటే బాబు లగేజ్ డబ్బులు ఇవ్వు. చూడు నా బుట్ట నేను మోసుకుంటానా డబ్బులు ఈయనంతే నిన్నెవరు మోస్తున్నారు బస్సు బుట్ట ఎక్కడుంది నా నెత్తిన బుట్ట ఎవరు మోస్తున్నారు నేను నువ్వెక్కడున్నావు బస్సులో బుట్ట ఎక్కడుంది చూడు బుట్ట నా నెత్తిన ఉంది నేను బస్సులో ఉన్నా అది కాదయ్యా నేను అడిగింది జాగ్రత్తగా అర్థం చేసుకొని చెప్పమ్మా అట్టగే బుట్టనెవరు మోస్తున్నారు నేను నిన్నెవరు మోస్తున్నారు బస్సు బుట్ట నువ్వు ఎక్కడున్నారు నన్ను బస్సు మోస్తుంది నేను బుట్టని మోస్తున్నాను గడుపు మాడు నువ్వు నవ్వగరే నువ్వు నవ్వద్దు నా వల్ల కాదు రే 2 ఫుల్ బాటిల్స్ కొట్టాల్సిందే రే డబ్బులు ఈ డబ్బులు డబ్బులు తీయండి డబ్బులు తీవయ్యా చూస్తామండి డబ్బులు ఈ డబ్బులు డ్రైవరు బండి స్టార్ట్ చేసుకో రే ట్రై ఆ చూపుకి అర్థం తెలిసిపోయింది మీరు భోంచేసిన విస్తరాకు కడగడం అక్కడ దాయడం మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం కడగడం మళ్ళీ అక్కడ దాయడం ఇదే కదా నా డ్యూటీ అవును కదా మరి తెలుసు కనుకనే కానీ జాగ్రత్త ఆకు చెరిగిందా నా పని గోవింద మామగారు 6 నెలలు ఒకే ఆకులో భోంచేస్తే పక్షవాతం రాదని వాడెవడో చెప్పడం ఏమిటి నెల రోజుల నుంచి ఈ ఆకు తీసుకెళ్లి కడగడం అక్కడ పెట్టడం మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం కడగడం మళ్ళీ అక్కడ పెట్టడం ఏంటండి ఇది ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు ఇంకా దేంతోనే నవ్వుతారు నేను అనలేండి అంచుడు వాళ్ళు రాలిపోతాయి ఎవడేమనుకుంటా నాకేంట్రా నా పద్ధతి నాదే నీ డ్యూటీ నీదే కానీ జాగ్రత్త ఆకు చెరుగుతుంది అదిగో అడుగుతా నమస్కారం అండి రారా నాగరాజు రా కలెక్షన్ ఎంత ఇదిగోండి పుచ్చుకోండి ఏంట్రా రోజు రోజుకి కలెక్షన్ ఎలా తగ్గిపోతుంది సార్ నన్నే అనుమానిస్తున్నాను సార్ కావాలంటే టికెట్లు చూసుకోండి సార్ టాలీ చేసుకోండి కరెక్ట్ గా సరిపోద్ది అదేంట్రా మిగతా బస్సుల వాళ్ళ కలెక్షన్లు బానే ఉన్నాయి కదా అంటే మన బస్సులో తేడా ఉంటుందండి మన బస్సులో లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సీట్లు పెట్టాం కదండి మిగతా బస్సులో కంబైన్డ్ కట్టారండి మరి మన బస్సులో టచింగ్ సీన్స్ ఉండవు కదండి అందుకని కలెక్షన్లు పడిపోతున్నాయండి సార్ ఏంటండి బ్రాండియా ఇసుకి అండి ఏంట్రా చదువుకోండి సార్ ఏంటండి మీ రేంజ్ ఏంటండి మీరు బస్సు ఓనర్ అండి నేను ఆఫ్టర్ ఆల్ కండక్టర్ కండి నేను మీ ముందు తాగొచ్చండి తప్పు కదండి తప్పే రోయ్ అయ్యగారండి ఇంత కాస్ట్లీ ఇసుకి తాగుతున్నారు కదా అందులో మిక్చర్ నంచుకుంటారా ఏ ప్రాన్స్ చికెన్ తినాలండి అవును రోయ్ భలే గుర్చేసా లోపల పుంజమాల్సిందిరా ఫ్రై తీసుకొస్తానండి వెళ్ళండి ఏడు చేసి తీసుకురండి
లేట్ అయినా పర్లేదండి. ఇలా ఉంటుంది మరి అంతే. మందేదిరా? ఏం మందు? సీసాలో మందురా. సీసాలో మందు నేను తాగిస్తాను కదా. సీసాలో మందు నువ్వు తాగేస్తావా? నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగరా, నాకు ఇరిటేషన్ ఎక్కువ. సీసాలో మందు నేను తాగిస్తాను రా. వెంకటరత్నం అంటే తాగిస్తావా అంటే రా అంటే అన్నావు. మందులో ఉన్నా కదా సరిపెట్టుకున్నాను. నీ అవ్వ నన్ను పేరు పెట్టి పిలుస్తారా? అరే వెంకటరత్నం, ప్రమాణ పూర్తి చేసి చెప్తున్నాను రా. మందు సాలేదురా, ఓ బాటిల్ కొని పెడతా. డబ్బులు లేవు. ఏంట్రా డబ్బులు లేవా? లేవురా. ఏం చేసావమ్మా? అయిపోయి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బస్సులో టికెట్ టికెట్ అని కాకిలా అరిసి డబ్బులు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఇంట్లో పెట్టి తాళం వేసి డబ్బులు లేవంటే ఎలా కుదురుతుందిరా? కమాన్ వెళ్ళి తీసురా. సంపేస్తాను రే, నా సంగతి నీకు తెలీదు. వెళ్ళి తీసురా. తాగేస్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. నీ సంగతి తర్వాత చెప్తాను రా. ఏంట్రా నువ్వు చెప్పేది నా సంగతి తర్వాత? నేనంట తాగేస్తున్నానంట, ఈడు మాత్రం మందు మీద లేడంట్రా. ఇదంతా ఎవరు తాగడరా? రే నాతో పెట్టుకోరా రే. ఇలాంటి కార్లు బస్సులు 10 కొండాను నేను. నా చెల్లి రోజావి నాలో ఉన్నవి. అమ్మో ఫాదరే. పాపం పోయిన మనిషి ఎవరు బాబు? నేను ఇప్పుడే జాయిన్ అయ్యానండి, డీటెయిల్స్ నాకు తెలీదు. ఏమిటో మోసేవాళ్ళు ఎవరో శవానికి తెలీదు, శవం ఎవరో మోసేవాళ్ళకి తెలీదు. ఏడవలేదు, ఏడబోక బాబు. అన్నట్టు ఈ మరమరాలు పైసలు తెల్లే కార్యక్రమం ఏం లేదా? ఆ విషయం నాకేం తెలీదు, కనుక అలాగే నువ్వేం బాధపడకు బాబు. ఏంటో పోయిన వాళ్ళు తిరిగి వస్తారటండి. మరి ఈ చిల్లర చల్లే కార్యక్రమం ఏం పెట్టలేదు, మర్చిపోయారా? ఈ చచ్చినోడు మా అందరి దగ్గర అప్పులు చేసి అవి తీర్చకుండానే చచ్చూరుకున్నాడు. పైసలు ఏమైనా చల్లుతారేమో ఏరుకుని జమ చేసుకుందామని మేము వస్తే మమ్మల్ని అడుగుతావేంటయ్యా? ఆహా బాబు ఒకసారి ఆపండి, ఆయన ఆపండి. కారణ జన్ముడయ్యా ఈయన. నమస్కారం చేసుకుంటే బెటరు. నమస్కారం అప్పులప్పారావు గారు. వీడమ్మ కడుపు మాడ మనకు తప్పుతుందా ఈ కర్మ? పదడే పదడే. అమ్మయ్య వెళ్ళిపోయాడు. నైసారు కొంచెం పట్టుకోండి, ప్యాంట్ సరిపోతుంది. బాబు ఏమిటి బాబు పేపర్ చదువుతున్నావా? అబ్బే అక్షరాలు లెక్క పెడుతున్నారు కదండి. తప్పు కదటే, అలా అనొచ్చా? నువ్వేం అనుకోవద్దు బాబు, ఒట్టి వసపిట్ట. పర్వాలేదులేండి, ప్రతి ఇంట్లోనూ ఇలా చెవుకోసిన మేకలా మాట్లాడేవాళ్ళు కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అంతెందుకు, మా ఇంట్లో మా చెల్లెలు. చెల్లెలా? అదేమిటది? అక్కయ్య అన్నట్టు గుర్తు. అదే అవునవును, అక్కే అక్కే, కరెక్ట్ కరెక్ట్. ఎంతైనా బిందు నా మరదలు కదండి. శుభం బాబు, నేను అడుగుదాం అనుకున్నది నువ్వే చెప్పేశావు. అయితే మీ నాన్నగారితో మాట్లాడమంటావా? అబ్బే మీరెందుకులేండి. అన్నట్టు ఈ రోజు రాత్రికి ఊరెళ్ళి మా నాన్నతో అన్ని సంగతులు చెప్పి మీకు ఫోన్ చేస్తాను. అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ అక్కతో చెప్పాలి. అక్క అక్క, ఏమిటే నీ రిజల్ట్స్ వచ్చేసాయి. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నాకు రిజల్ట్స్ రావడం ఏంటి, నేను పాస్ అవడం ఏంటి? ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కావమ్మా, నీ పెళ్లి మాటలు. ఆ మోహన్ అంగుడికి నువ్వు నచ్చావట. వాళ్ళ డాడీతో మాట్లాడి తీసుకురావడానికి ఈ రాత్రికే వెళ్తున్నాడు. దొంగ 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 పట్టుకోండి 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 పట్టుకోండి. ఏంటి మాస్టారు, ఏం జరిగింది? నా మొహం జరిగింది. నా పరుసు కొట్టేసి ఆడి పారిపోతుంటే ఆడి పట్టుకోకుండా నన్ను పట్టుకుంటాడే బాబు. అయితే పరిగెత్తండి. ఆగు, ఎట్రా ఏడు పరిగెత్తిది? ఆడ పక్కూరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆడి పట్టుకోమని నన్ను పట్టుకున్నావు. పక్కోటి తోకలేదు నీకు. వెళ్ళిపా రే. నా పరువు అంతా పరస్లో ఉందిరా నేను. ఆగరే. మాయ్
అరే అన్ని సిద్ధంగానే పెట్టింది ఆ. అయ్యయ్యయ్యయ్యయ్యో. చిల్లి పడిందే. కట్టుకున్న పెళ్ళాన్ని తినే ఆకుని మార్చకుండా ఉంటే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రకృతి వైద్యుడు చెప్పాడు. ఏటో అది ఎలాగో పోయిందనుకో, మరి చిరిగిపోయింది. అమ్మో, నా ఆరోగ్యానికి ఏమైనా అయిపోతే దీనికి అసలు రిపేర్ చేస్తా.